కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తిలో 100 ఎకరాల కొత్త చెరువులో ఇటీవల పలువురు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూమిని ఆక్రమించి రొయ్యలు చేపల చెరువులుగా మార్పు చేయడంతో ఇటీవల పత్రికలు సోషల్ మీడియా కథనంతో స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ మరియు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓ మల్లిబాబు ఆధ్వర్యంలో చందుర్తి కొత్త చెరువులో అక్రమ చేపల చెరువులను అధికారులు ప్రొక్లేన్లతో ధ్వంసం చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పలువురు చేపల చెరువుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తూ విలేకరులపైన, అధికారులపైన దుర్భాషలాడుతూ నోటు తెరుస్తానని చూపించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొత్త చెరువులో అక్రమ చేపల చెరువులు, రొయ్యల చెరువులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని చందుర్తి గ్రామానికి చెందిన పలువురు రైతులు, జనసేన పార్టీ నాయకులు గొల్లప్రోలు రెవెన్యూ అధికారి రామ్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో రామ్ కుమార్ పై అధికారుల ఆదేశాల మేరకు శనివారం చందుర్తి కొత్త చెరువులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ చేపల చెరువులను, రొయ్యల చెరువులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో యంత్రాంగం, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ, పోలీసులు పాల్గొన్నారు. సార్ మేము ఉన్నాం సార్. జేసీబీ చదువు చేయించారు సార్. ఇది చెరువు పొడికి తీశారు సార్. ఫోటో పెట్టండి ఒకటి రామబాబు. మీ భూముల జోలికి మీరు రాము. మీ భూముల్లో కూడా చెరువు తవ్వుకోవడానికి నిషేధం. పర్మిషన్ తీసుకుని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకున్న గతంలో ఎస్సీ కార్పొరేట్ చేపల సార్లు తవ్వించింది సార్. ఇందులో ఈ భూముల్లో 95లో ఎస్సీ కార్పొరేట్ భూమి ఇచ్చారండి. అవి మీ భూములు, అవి చెరువు అయిగా సార్. ఇది ఇరిగేషన్ చెరువు ఇదంతా. ఈ భూమికి ఈ చెరువుకి మధ్యలో కొట్టేసింది సార్ 95లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక సత్యచంద్ర టైంలోనండి. అవి నేను అడ్డుపక్కన ఉన్నాను కదా, ఎవడన్నా అడ్డుకుంటే మళ్ళీ విజువల్ మిస్ అవుద్ది. అడ్డుకున్నారా? అడ్డుకొని పోలీసులు ఉన్నారు, పోలీసులు వెళ్ళట్టారు కదా, మనం కూడా వెళ్ళటం. వాళ్ళు ఎవడన్నా బుక్కుని అడ్డుకుంటాడు. ముందు లెవెల్ చేసుకోండి బాబు. మంచి తోసి లెవెల్ చేయండి. ఏం చేద్దాం అనుకుంటారు మీరు? కార్బన్ చేసిన తర్వాత మనకు
విఆర్ఓ గారు అంటే విలేకరులు వేయకండి అంటే విలేకరులని ఆర్టీఓ మీద కేసు పెట్టచ్చు. వాటిని తీసాను మొత్తం వీడియో వీడియోలో ధర్నాలు అన్ని కాల్ చేస్తా.